నమస్తే, నేను సిరి. హృతిక్ రోషన్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వార్ సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సినిమా షూటింగ్ చేస్తున్న క్రమంలో అయితే హృతిక్ రోషన్ గారికి గాయం అంటే ఇంజురీ అవ్వడం జరిగింది. సో దీంతోనైతే ఈ సినిమా స్కెడ్యూల్ అంతా తారుమారు అయిపోయినట్టుగా అయితే ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే హృతిక్ రోషన్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒక డ్యాన్స్ నెంబర్ ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. అది కూడా ఆగిపోయినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తుంటే వార్ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ సినిమా వార్ 2 ఈ సినిమా గురించి చాలా మంది రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ సినిమా ఎప్పుడనేది మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇంకా దగ్గరలో వస్తుంది, షూటింగ్ కూడా కంప్లీట్ అవుతున్న తరుణంలో మరి హృతిక్ రోషన్ గారికి దెబ్బ తగలడం అనేది ఇప్పుడు మళ్ళీ కూడా స్కెడ్యూల్ కొంచెం తారుమారైంది. ఆ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ షూటింగ్ కూడా ఆగిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎలా ఉండబోతుంది సార్? వార్ 2 యాక్చువల్గా యాజ్ పర్ షెడ్యూల్ ఆగస్టు 14న రిలీజ్ ఉంది. అది ఈ సంవత్సరం 2025. సో మేజర్గా టాకీ పార్ట్ అంతా కూడా పూర్తి అయిపోయింది. కొంత డ్యాన్స్ నెంబర్స్ అలాగే కొంత ప్యాచ్ వర్క్ లాంటిదే మిగిలి ఉంది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో అంటే ఒక కీలకమైన ఘట్టం మేబీ క్లైమాక్స్ కావచ్చు. అందులో హృతిక్ రోషన్ వర్సెస్ తారక్ అన్నట్లుగా ఒక డ్యాన్స్ నెంబర్ ఉంది. సో ఇద్దరు కూడా పోటాపోటీగా డ్యాన్స్ చేసేటువంటి సీక్వెన్స్ అని చెప్పి తెలుస్తుంది. మనకు తెలుసు ఈ సినిమాలో వార్ 2లో హృతిక్ రోషన్ హీరో అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ విలన్గా కనిపించబోతూ ఉన్నాడు. సో ఇదివరకు జైల్ అవకుశిలో తను విలన్గా చేశాడు. హీరో తనే, విలను తనే. ఈ సినిమాలో అంటే మొట్టమొదటిసారి వేరే హీరో సినిమాలో తను విలన్గా కనిపించబోతూ ఉన్నాడు. దానివల్ల కూడా వార్ 2 అనే సినిమా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఫస్ట్ వచ్చిన సినిమాలో టైగర్ ష్రాఫ్ నేటివ్ రోల్లో కనిపించాడు. సో అది పెద్ద విజయం సాధించింది. యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ ఏదైతే స్పై థ్రిల్లర్స్ కొన్ని తీస్తూ వస్తూ ఉన్నారో ఈ సినిమా కూడా అంటే మనకు తెలుసు సల్మాన్ ఖాన్తో టైగర్ అనేది టైగర్ జిందా హై కానీ ఇట్లాంటివి కూడా ఆ జోనర్ కిందే వస్తాయి. ఒక ఫ్రాంచైజీ లాగా తీస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారిని కూడా అలాగే ఒక ఫ్రాంచైజీగా కూడా వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమా దర్శకుడు, బ్రహ్మాస్త్ర తీసినటువంటి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సినిమాకి డైరెక్టరు. యాక్చువల్గా హృతిక్ తారక్ మధ్య డ్యాన్స్ సీక్వెన్స్ని స్టార్ట్ చేశారు. యాక్చువల్గా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రిహార్సల్స్ వేసుకొని మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి చేయాలి. అలా రిహార్సల్స్ జరుగుతున్న టైంలో తన కాలికి ఫ్రాక్చర్ అయింది హృతిక్ రోషన్కి. దాంతో డాక్టర్లు 4 వారాల పాటు మినిమం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి సలహా ఇచ్చారు. అప్పుడు దాంతో ఏమైందంటే ఇప్పుడు అర్ధాంతరంగా ఆగిపోయింది అది. అంటే ఈ నెల వచ్చే నెల కూడా ఉండదు, ఇంకా మేలో యాజ్ పర్ షెడ్యూల్ ఇక మేలో ఆ డ్యాన్స్ అమ్మని షూట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం. దీంతో తారక్కి ఒక చిక్కొచ్చి పడింది. ఏంటంటే తను ఈ లోపల ప్రశాంత్ నీల్ సినిమాని స్టార్ట్ చేయాలనే ప్లాన్లో ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది రామోజీ ఫిలిం సిటీలో. సెకండ్ షెడ్యూల్ బిగిన్ కావాల్సి ఉంది, ఈ నెల లేకపోతే వచ్చే నెలలో కావాల్సి ఉంది. అది దానికోసం తన లుక్ను కూడా తను చేంజ్ చేసుకోవాలి. ఈ పాట చేసేసుకున్న తర్వాత ఇంకా ఆ లుక్లోకి వచ్చేద్దాం అనేది తను వేసుకున్నటువంటి ప్లాను. ఇప్పుడు ఈ షూటింగ్ ఆగిపోవడంతో వార్ 2 ప్రశాంత్ నీల్ సినిమా కూడా అతను ప్రస్తుతం కాల్ షీట్లో లేని పరిస్థితిలోకి వచ్చేసాడు అని సమాచారం ఉంది. ఎందుకంటే లుక్ మళ్ళీ చేంజ్ చేసుకో ఆ లుక్ మళ్ళీ వార్ 2కి పనికిరాదు. సో ఇది ఒక పెద్ద సమస్య వచ్చింది, ఒక డైలమాలో పడ్డాడు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఇప్పుడు ఈ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా తీస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్స్ వేసుకొని ఉన్నారు. ఇవి మళ్ళీ వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవడం అనేది ఒక పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఏం చేయాలి ఏంటి అనేది ప్రస్తుతం అంటే ప్రశాంత్ నీల్ సినిమాని వెనక్కి జరిపేద్దామా అంటే ఆ షూటింగ్ షెడ్యూల్స్ని ఆ డిస్కషన్స్ అవి నడుస్తూ ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఏదేమైనప్పటికీ కూడా హృతిక్ రోషన్కి అయినటువంటి గాయం, దానివల్ల షెడ్యూల్ మారిపోవటం చాలా కాలం నుంచి అంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య డ్యాన్స్ నెంబర్ ఉంది, ఇద్దరు కూడా కలిసి డ్యాన్స్ చేయబోతూ ఉన్నారు పోటాపోటీ కానీ తెలిసినప్పటి నుంచి కూడా
ఇద్దరు కూడా ఎంత పెద్ద డాన్సర్స్ మనందరికీ తెలుసు. బాలీవుడ్లోనే నెంబర్ 1 ప్లేస్ అయింది. అవును సార్, హృతిక్ రోషన్. తను అంత ఫిట్గా ఉండి ఇప్పుడు ఈ వయసులో కూడా తను అంత వేగంగా డ్యాన్స్ చేయగలటువంటి నైపుణ్యం అతనికి ఉంది. ఎలాంటి క్లిష్టమైనటువంటి మూవ్మెంట్ అయినా చేయగల సమర్థుడిగా తనకు పేరుంది. పైగా ఎంతో గ్రేస్ తోటి చాలా అందంగా అతను డ్యాన్స్ చేస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది చూడటానికి. అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ అలాగే అల్లు అర్జున్కి చాలా మంచి పేరు ఉండే. ఈవెన్ కొంతమంది మంచి డాన్సర్సే ఉన్నారు. ఒక రామ్ పోతినేని కానీ వీళ్ళందరూ కూడా మంచి డాన్సర్స్. రామ్ చరణ్ కూడా పర్వాలేదు. మనకి నాటు సాంగ్లో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి తగ్గని రీతిలో డ్యాన్స్ చేశాడు అన్నట్టుగా మనం చూసాం. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే తను శరీరాన్ని తను కొంచెం బొద్దుగా ఉన్న టైంలో కూడా చాలా బాగా వేయగలిగాడు. ఆ ఫ్లెక్సిబిలిటీ తన బాడీలో ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గాడు కాబట్టి ఇంకా ఫ్లెక్సిబుల్గా డ్యాన్స్ వేయగలడు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నార్మల్గానే క్లాసికల్ డాన్సర్ కాబట్టి భరతనాట్యం నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఇద్దరు కూడా అంతే. అల్లు అర్జున్ కూడా అదే కదా. సో కాబట్టి వాడి శరీరాన్ని ఎలా కావాలంటే అలా మెలి తిప్పగల వంచగల ఆ సమర్థుడు అది. అంటే బోన్స్ కాకుండా స్ప్రింగ్స్ అంటారు ఇంకా వాళ్ళిద్దరి బాడీలో. అలా ఇప్పుడు అలాంటి వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు తెర మీద వాళ్ళ డ్యాన్స్ చూడాలి అని చెప్పేసి వాళ్ళందరూ ఇద్దరు ఫ్యాన్స్ కూడా చాలా ఎగరగా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అంటే ఈ పాటకైతే అయిపోవాల్సి ఉండాలి. అంటే ఈ యాక్సిడెంట్ వల్లనే ఆగిపోయింది. దట్టు ఇది ఏంటంటే 4 వీక్స్ అంటే దాదాపు 1 మంత్ పైనే ఆగిపోతుంది. దాని తర్వాత మళ్ళీ షెడ్యూల్ వేసుకోవాలి. వెంటనే కాదు కదా, మళ్ళీ 4 వారాల తర్వాత అయినా మళ్ళీ ఎలా ఉంది ఏంటి అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటారుగా. మళ్ళీ ఆ మూమెంట్స్ చేయాలి కదా. రెస్ట్ తీసుకోవడం ఒక వంతు, మరి మూమెంట్స్ అన్ని కూడా కాలితో చేయాలి కాబట్టి మరి దానికి తగ్గట్టుగా చేయగలడా లేదా అని మళ్ళీ దానికి కొంత టైం పడుతుంది. అది ఇమ్మీడియట్గా చేయలేరు కదా. అది దానివల్ల మే వరకు వెళ్ళింది అని చెప్పేసి ఇప్పుడు మేలో షెడ్యూల్ వేస్తున్నట్టుగా ఈ పాట కోసం తెలుస్తూ ఉంది. అందువల్ల మొత్తం ఈ తారక్కి సంబంధించి ఈ ప్రశాంత్ నీల్ తారక్ సినిమా ఏదైతే ఉందో దానికి వేసిన షెడ్యూల్ కూడా ఇప్పుడు డిస్టర్బ్ అయిపోయింది. అంటే డైలమాలో పడ్డారు, ఏం చేయాలి ఏంటి. ఎందుకంటే ఒక షెడ్యూల్ కనుక క్యాన్సిల్ అయితే కనుక అందరిని కూడా క్యాస్టింగ్ని పట్టుకొని మళ్ళీ వాళ్ళు వేరే సినిమాలకు కమిట్ అయ్యారు. అది కాంబినేషన్స్ ఎక్కువ మంది కనుక ఆర్టిస్టులు కనుక ఉంటే కనుక అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తలకు మించిన భారం అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలి అంటే అది డబల్ టైం అయితే డబల్ పే కూడా చేయాల్సి వస్తుంది ప్రొడ్యూసర్ గారు. అవసరమైతే చేయాల్సి వస్తుంది అది. సో అంటే ఎక్కువ ఇలాంటివన్నీ కూడా కో డైరెక్టర్స్ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి షెడ్యూల్స్ వేసే బాధ్యత. సో వాళ్ళకైతే పెద్ద టాస్క్ ఇది. పైగా ఏంటంటే తను లుక్ చేంజ్ కావాలి. లుక్ చేంజ్ కాకపోతే పర్వాలేదు, లుక్ చేంజ్ చేయాల్సి ఉండటం వల్ల ఇప్పుడు ఈ సమస్య అనేది తలెత్తుతోంది. ఆ సినిమాలో ఒక రకంగా కనిపిస్తాడు, తను ఇంకో రకంగా చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. అందువల్ల ఇప్పుడు ఈ సమస్య అంతా తలెత్తింది. పైగా కరెక్ట్గా ఇంకా డేట్లు ఎప్పుడు డ్యాన్స్ ఎప్పుడు తీస్తారు ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. అది అయిన తర్వాత కానీ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత కానీ అతను ఈ సినిమా షూటింగ్లో పాల్గొనలేని పరిస్థితి. సో అలా మొత్తానికి తారక్ సంబంధించి ఒక డైలమాలో పడిపోయాడు. ఏం చేయాలి, లుక్ చేంజ్ చేయాలా వద్దా ఏంటి అనేది ఇప్పుడు ఆ డిస్కషన్స్ నడుస్తున్నాయి టీమ్ తోటి అని తెలుస్తూ ఉంది. మళ్ళీ ప్రశాంత్ నీల్కి ఎందుకంటే తను డిస్టర్బ్ అయితే మళ్ళీ ఒక చోట కనుక గ్యాప్ వచ్చిందంటే తను కూడా ఇబ్బంది పడతాడు. సో చూడాలి మరి మనకి దీని మీద ఒక సరైన క్లారిటీ రావాలంటే మరి ఆ సినిమా టీమే చెప్పాలి ఎప్పుడు ఏంటి అనేది. సో ఫ్యూ డేస్లో మనకు తెలిసే అవకాశం ఉందని అనుకో. రైట్ థ్యాంక్ యూ సో మచ్.